హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓటింగ్ ఆర్డర్ చూద్దాం. అప్డేట్ ఏంటంటే శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత కెప్టెన్స్ కంటెండర్గా సెలెక్ట్ చేయమని భరణి గారికి చెప్పారంట. భరణి గారు ఎవరైనా సెలెక్ట్ చేశాడు? తనుజాని, దివ్యాని, నిఖిల్ని, గౌరవ్ని సెలెక్ట్ చేశాడంట. వీళ్ళల్లో ఎవరో కెప్టెన్ అయ్యారంటే నిజంగా భరణి గారికి అగ్ని పరీక్ష అంట. ఎట్లా ఇంతకుముందు అట్లా రాము కెప్టెన్ అయినప్పుడు వర్షంలో డ్యాన్స్ చేస్తూ తీసేస్తూ వచ్చారు. ఆ కాన్సెప్ట్ తోటి పెట్టి ఒకరిని తీసేస్తూ వస్తే లాస్ట్లో దివ్య, తనుజ ఉన్నారంట. వీళ్ళిద్దరు ఒకరు సెలెక్ట్ చేయమని భరణికి ఇచ్చారంట ఛాన్స్. చూడండి, కుడితులు పడ్డ ఎరుగు సమత అయిపోయింది భరణి గారిది. కూతురా సిరిల. అయితే భరణి గారు దివ్యాకే ఓటేసి ఉంటాడు నేను. ఎందుకంటే నిన్న గేమ్లో కూడా ఆడి గెలిపించింది భరణి గారు. ఉంటాను ఆటే గెలిపించింది కాబట్టి దివ్యాకే ఓటేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇంకొక రీజన్ ఏంటంటే రేషన్ మేనేజర్ అయితేనే దడదలాడిచ్చి అతనికి అందరమే పడిపోతుంది. మేము ఎవరు లేకపోతున్నాం, ఏంది ఇవ్వాలని అందరికి భయం పట్టుకుంది. రేపు కెప్టెన్ అయితే ఇంకెలా ఉంటుంది? ఆల్రెడీ దివ్య అందరు బుర్రలోకి ఎక్కిచ్చేసింది. రేషన్ మేనేజర్ కూడా దడదలాడిచ్చేస్తుంది. రేపు కెప్టెన్ అయితే భరించలేము మనం, మామూలుగా ఉండదు అని అందరి బుర్రలోకి ఎక్కిచ్చేసింది నెగిటివ్గా తనుజ మీద. భరణి గారు రాగానే కూడా నేను నామినేట్ చేయాలని నేను కత్తి అడిగిన ఎందుకో తెలుసా? దివ్యాన్ని తనుజాన్ని నామినేట్ చేయడానికి మామూలుగా ఉందనుకుంటున్నావు తనుజ అంటే భరణి గారికి బాగా ఎక్కేసింది. ఇక్కడ దివ్య మాటలను బట్టి అక్కడ ఫుడ్ మానిటర్గా గయ్య నరవటం తనుజాన్ని బట్టి అది బేస్ చేసుకొని వాళ్ళ మనసులో ఉంది కాబట్టి భరణి గారు దివ్యాకే ఓటేసినట్టు నాకు అనిపిస్తుంది. వాళ్ళిద్దరిలో చాలాసేపు తటపడాయించాడు, చాలాసేపు ఆలోచన చేసేసి దివ్యాకి ఓటేసాడంటే దివ్యాని కెప్టెన్ చేశాడు భరణి గారు. మరి కూతురికి అన్యాయం చేశాడు కదా. మరి రాగానే అమ్మ మన బాండింగ్ వదిలేద్దాం, మనం కూర్చొని మాట్లాడదాం అని అన్నది. భరణి గారికి దివ్య రాగానే ఏమనుంటే నాతో ఒంటరిగా చెప్పు, వేరే వాళ్ళ మధ్య చెప్పొద్దంటే తనుజ ముందు చెప్పొద్దని భరణి గారు చెప్పడం. ఈ భరణి గారు ఈ సేఫ్గా మానేయాలి. కూతురు కావాలి, చెల్లి కావాలి, కుదరని పని మళ్ళీ భరణి గారు బయటికి వెళ్ళే పరిస్థితి ఇలా చేస్తే. ఇక్కడైతే చెల్లెలు కొట్టేశాడు, కూతురిని పక్కన పెట్టాడు. అది భరణి గారిది అప్డేట్. అలాగా దివ్య కెప్టెన్ అయింది భరణి గారి సపోర్ట్ తోటి. మరి ఫెయిరా అన్ఫెయిరా? చిన్న కామెంటే చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరి ఎలిమినేషన్ అవుతారనుకున్న వాళ్ళు సేవ్ అవ్వబోతున్నారా? ఎవరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు? డేంజర్ జోన్లో ఉన్న 5గురిలో లాస్ట్లో ఉన్న పర్సన్ వెళ్ళిపోతున్నారా, లేదంటే ఆ ముందున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారా? ఏదైనా ట్విస్టులు, ఏదైనా మార్పులు చేర్పులు, ఎవరన్నా ఏదైనా తదాస్తు అనేవాళ్ళు ఎవరు అంటున్నారా? బయట ఏమైనా జరుగుతుందా ఏందనేది చిన్న కామెంట్ చేయండి నాకు. ఈ వీడియోలో కూడా క్లియర్గా మాట్లాడదాం. ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది. ఎవ్వరు ఆపే పని లేదు. ఎవరు ఆమెకు ఎదురొచ్చినా వాళ్ళకే ఇబ్బంది, ఏమి ఎదురైనా వాళ్ళకే ఇబ్బంది అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతుంది. మరి బయట పిఆర్లో అయినా సరే ఎవరైనా సరే ఎట్లన్నా పడిని సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. చక్కగా ఫుల్ ఓటికి పడుతుంది. తనుజ కట్టు బొట్టు చీర కట్టడం ఇదంతా కూడా ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. తనుజ ముద్దుగా ఉంటుంది కాబట్టి క్యూట్గా అట్లా ఇష్టపడే ఓటేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నో డౌట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అటు కైగా నడిచినా ఏం చేసినా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అక్కడ రేషన్ మేనేజర్ గారు దడదలాడిచ్చేస్తుంది హౌస్ అంతా కూడా. మామూలు దడదడు కాదబ్బా, కీగా నరుస్తూనే ఉంది. అది అయినా కానీ ఓటింగ్ పడుతుంది. ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చేటప్పుడు కళ్యాణ్ ఉన్నాడంటే ఇప్పుడు శ్రీజ ఉంది కూడా కొంచెం హుషారుగా ఆటలాడుతున్నాడు. శ్రీజ వెళ్ళిపోయినాక మళ్ళీ డల్ అవుతాడు. పైగా బయట నుంచి వచ్చిన కామర్స్ అందరూ కూడా కళ్యాణ్కే సపోర్ట్ చేశారు. కళ్యాణ్ గెలవాలనే ఉద్దేశంతో సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. టాప్ 5 దాకా ఉంటాడా? చిన్న కామెంట్ చేయండి. నాకు సజెషన్ ఇచ్చారు, బాగానే ఉంది. అది ప్రోమోలో కూడా కొంచెం తనుజాకి కళ్యాణ్ గొడవ జరుగుతున్నది వీడియోలో పెడతాను. ఎట్లయితే కళ్యాణ్కి అయితే మాత్రం సెకండ్ ప్లేస్లో ఓటింగ్ పడుతుంది. క్యాంపెయిన్ కూడా బయట బాగా చేస్తున్నారంట ఓటింగ్ కోసం. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ సంజన ఉంది. సంజన ఇమ్మాని వెళ్ళాడు కాబట్టి ఇమ్మాని ఓటు సంజన పడిపోతుంది. నెక్స్ట్ రాము ఉన్నాడు. రాము ఏం చేసేది లేదు కానీ రాము అయితే ఉన్నాడు. కానీ ఈసారి 2 సార్లు బతికిపెడుకు, ఈసారి ఖచ్చితంగా రాము వెళ్తాడని నాకు డౌట్ కొడుతుంది. 5థ్లో రీతు, 6థ్లో డ్యామాను. ఎమ్మటెమ్మటే ఉంటారు ఇద్దరు, తోడు దొంగలాగా ఇద్దరు. మామూలు కాదబ్బా, హౌస్లో రభసంతా ఎడదదే. ఈరోజు అయితే లైవ్లు ఇద్దరు కలిసి లేరు ఏందో మరి. తర్వాత 7th వచ్చి గౌరవ్ ఉన్నాడు. 8th మాధురి ఉంది. మరి ఎవరు వెళ్తున్నారు అంటే గౌరవ్ నిన్న మా దివ్యతో గొడవ పడ్డాడు కదా. ఈరోజు లైవ్లో వెళ్ళి అవి బయట తీసుకురావద్దు, సారీ టీచర్ అని చెప్తున్నాడు వెళ్ళి. అంటే అయిపోయింది
తెలియక అనేసి సారీ అని చెప్తున్నాడు అక్కడ దివ్యకి. సారీ అండి. ఇంకా అప్డేట్ ఏంటంటే, వీళ్ళలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరున్నారో ఓటేసుకోండి. మరి డేంజర్ జోన్లో ఉన్న రాము, రీతు, డెమాన్, గౌరవ్, మాధురి, ఈ ఐదుగురు ఎవరైనా బతికిపోతున్నారా, వెళ్ళాల్సిన వాళ్ళు కూడా అనేది కామెంట్ చేయండి. ఈ ఐదుగురు మీ బెస్ట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా ఓటేసుకోండి. తొందరపడండి. ఈరోజు 12 వరకే ఓటింగ్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఓటేసుకొని కాపాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరు మీ ఇష్టమైన కంటెస్టెంట్ చిన్న కామెంటే చేయండి.